నిన్న ఫంక్షన్ కి పోతే అట్టిగా నల్లముఖం అయింది నాది. దిక్కుమల్లో నీ వేసుకుంటే దక్కన్ పిల్లం అయినట్టు అయింది నా పని. ఈ నల్లముఖ పొడి ఎప్పుడు నాకు ఒక్క చీర కూడా కొనియలే తీసినారు మొగుడు. ఎందుకు వేసుకున్నానో ఏమో. మబ్బులన్నీ కమ్ముకొచ్చే రాధమ్మ ముంచుకొస్తున్నది వాన రాధమ్మ వాన. నీ అవ్వ నిన్న నా పెళ్ళం ఫంక్షన్ పోయి చికెన్ మటన్ బగ్గ తినొచ్చింది. నన్ను ఇంట్లోనే ఉంచింది. నీ అవ్వని ఈ నిమ్మకాయ పట్టుకొని పోతా. దాన్ని ఇంటికి పోయినాక ఎగ్ ఫ్రై రైస్ చేయమంట. అల్ల విండుకొని కమ్మగా తింటా. పోయిండిగా పొద్దుగాల లేచి బయటికి పెద్ద పని ఉన్నట్టే. నన్ను పని కొనియాడు, నేను అడుగుతానేమో కొనియాడు. ఇప్పుడు వచ్చినాక అడుగుతా కొనియలేదు అనుకో నేనే పని పోతీగా. అత్తాండు కదా రాని. ఏంది ముఖం అంతా ఎట్లా పెట్టుకున్నావు? ఏమైందే? ఏమైతది? మంది ముంగట నల్ల ముఖం చేసినావు కదా. అయ్యో రావలి, నువ్వు అచ్చిరాని మాటలు మాట్లాడకే. నిన్ను మంది ముంగటికి ఎప్పుడు తీసుకపోయినా నీ ముఖానికి ఎప్పుడు మసి పూసినా నల్ల ముఖం ఎప్పుడు చేసిందే? నల్ల ముఖం ఎప్పుడు చేసిందే? అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. గిసంటి మాటలు మాట్లాడితేనే తొడలకు బాధలు పెట్టబుద్ది అయితే తాత. నేనేం మాట్లాడతానా నువ్వే మాట్లాడతాను, నేనేం మాట్లాడతానా నువ్వే మాట్లాడతాను. నేను సైలెంట్ గా ఉంటే సైలెన్స్, వైలెంట్ గా ఉంటే వైలెన్స్. మరి ఏదన్నా ఉంటే చక్కగా చెప్పరా? అదే నా ముఖం నల్ల ముఖం చేసినావు, తెల్ల ముఖం చేసినావు అంటాను. ఏదన్నా ఉంటే డైరెక్ట్ మాట్లాడు. నిన్న ఫంక్షన్ పోతే ఒక్కొక్కరు మంచి మంచి పట్టు చీరలు కట్టుకొచ్చుకున్నారు. నీ ముఖానికి ఎప్పుడైనా ఆయమన్న చీర కొనిచ్చినావా? ఎప్పటికి పాలిస్టర్ చీరలే నాయే. ఓరి అక్క, నువ్వు ఇంతసేపు అలిగింది చీర కోసమా రానే? నువ్వు ఇంతసేపు అలిగింది చీర కోసమా రానే? ఎంతైనా మీరు డిస్టెన్స్. చీరలంటూ చిన్న ఒకే శిలకో నాతో వస్తావా, నాతో వస్తావా, నాతో వస్తావా? అలాగా లే ఏడికి రావాలే? బొందల గడ్డకు రావన్నా? నాకు గిఫ్ట్ ఏమైనా ఇస్తారా? అవ్వ కొడుకు, బొందలగడ్డ కత్తవా అనే నాతోటి బాధపడతాను. షాపింగ్ కత్తవా అని పాట రూపంలో చెప్తే బొందలగడ్డ కట్టవా? నీకు చీర క్యాన్సల్ పో. నేను కొనియలే కొనియా, నేను కొనియలే కొనియా. నేనేదో గొప్పగా సాధించానని నన్ను అందరూ ప్రశంసించారు. ఏంది నువ్వు అన్నది షాపింగ్ కానే? పోదంపాయే. ఇంత ముందు నేనేదో ఉత్తగానే అన్నా, అవే మనసులో పెట్టుకోకు. పోదంపా. అతి వినయం దూర్త లక్షణం. నేను ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే బ్లాండ్కి వెళ్ళిపోతా. నా రూటే సపరేట్. ఇక నేను మారా. నాకు మూడు వచ్చినప్పుడే నీకు చీర కొనుక్కొస్తా. అవసరం లేదు, అవసరం లేదు. నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. అగో ఇప్పుడు నువ్వే కదా అంటివి పోదామని. అగ్గో అవసరం లేదంటే బతిలాడతాం అనుకున్నా, కానీ నా ఈపీ వీటికి వెళ్తాడు. మళ్ళీ నేను బ్లాండ్ లకి వెళ్ళిపోయినా. ఒక్కసారి బ్లాండ్ లకి వెళ్ళిపోతే నా మాట నేనైనా కొనియపో, కొనియపో. నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను మాత్రం అసలు నాకు వద్దు సార్. అగో నా మాట కూడా అయినా నువ్వు. పోదంపా. ఇగో బాతలాడుతున్నా కదా, పోదంపా. అంటే బలవంతంగా బతిలాడంటే బట్టిగా తిప్పుతావా? బట్టిగా తిప్పుతావా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. బట్టిగా తిప్పుడు లేదు, గిట్టిగా తిప్పుడు లేదు. అబ్బో కొని దండం పెడతా. నువ్వు దండం పెట్టినా కొనియా, నువ్వు బతిలాడినా కొనియా. బతిలాడతా అంటే పక్క మాట్లాడుతానో ఏంద్రా? నువ్వు నిజంగా కట్టుకున్న మొగుడివే అయితే ఆయమన్న చీర కొనిచ్చి చూపెట్టు. లేకపోతే ఒక చీర కట్టుకొని మూలవాడు ఆడదాని లెక్క. నీ అవ్వ కట్టుకున్న మొగడిని ఆడదాని లెక్క మూలవాడిని అంటారవా? ఆడదాని లెక్క మూలవాడిని అంటారవా? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? నీకు చీర కావాలి గానీ చీర తెస్తే మొగోడని ఒప్పుకుంటావు కదా? మా ఒప్పుకుంటది. నీ అవ్వ చీర తెచ్చరాక నీ అన్నం తినా ఇంట్లో అడిగే పెట్ట. ఇవాళ చీర పట్టుకొని వస్తా. ఇదేనా ఆనా, ఇదేనా ఆనా? ఇంకో నిమ్మకాయ బియ్యం లేస్తానా వచ్చేసరికి ఆన్నే ఉండాలి. నీకు పట్టు చీర పట్టుకొస్తా, మొగోడిని నిరిపించుకుంటా. పోతానా? నీకు నో చెప్పే చాయిసే లేదు. అబ్బో ఈ స్టైల్ ఎక్కడదో కొత్త రకం. భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. రిపీట్ రిపీట్ కానీ చెప్పు, కానీ చెప్పు. పిచ్చిలేసింది అయింది మనిషికి. పిచ్చిలేసి నన్ను చేసుకున్నావా? చెప్పు. చీర తెత్తా, చీర తెచ్చరాక నీ నోట్లకి వెళ్ళేదన్న మాట. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. పోయి పట్టుకరాపా. నాడువా.
మొగన్ని అట్టి చేపలు దేపోరా మొగడా అంటే అటే పోయిండు. ముచ్చటకు ఎక్కడ మూతి ఆపుతాండో ఏమో. ఆడోళ్ళ కంటే ఎక్కువ ముచ్చట్లు. నీ అవ్వ నా పెన్లం అట్టి చేపలు తెమ్మన్నది. ఇప్పుడు నీ అట్టి చేపలు తీసుకుపోయింది అనుకో పచ్చి చేపలు అంటది. ఒక పని చేస్తా, అట్టి చేపలు లేమే అంట. మరి అట్టి చేపలు లేకపోతే ఏం కూర తెస్తావా అంటది. పచ్చి చేపలు తెత్తనే అంట. తేపో అండుకొని తిన్నామంటది. ఇక అండుకొని కమ్మగా తింటాం. కమ్మగా తింటాం, కమ్మగా తింటాం. రోజ్ 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 రోజా పువ్వా, పువ్వే నువ్వా, నువ్వే నవ్వా, నిన్ను హత్తుకున్నా ముట్టుకు. రోజ్ 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 రోజా పువ్వా, పువ్వే నువ్వా, నువ్వే పువ్వా, నిన్ను ముట్టుకున్నా చెట్టుకున్నా నేనే నేనే. లాలా 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 లాలా. ఊపిరి పీల్చుకోవడం టైం ఇవ్వట్లేదురా. పిసగిత లేచిందా నల్ల మొక్క పొడ? లాలా 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 అంటాను అంటాను. పిసగాదే, ఇది సినిమా పాట, నీకు తెలియదా? రోజ్ 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 రోజా పువ్వా, పువ్వే నువ్వా, నువ్వే పువ్వా, నువ్వే పువ్వా. ఏ ఊకో నల్ల మొక్క పొడ. రోజు రోజు రోజా పువ్వు అని పాట పాడినా అనుకో రోకలు బండ పెట్టుకుతా. నేను నేనేమన్నా నువ్వేం పాట పాడుకుంటాను? అగో నన్ను ఏం తెమ్మన్నావు నాకు తెలియదానే. అట్టి చేపలు తెమ్మన్నావు. మరి ఏమైంది? ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చినావు. అయ్యో రోజా, అట్టి చేపల కోసం ఆశక్క దగ్గరకు పోయిన్నే, ఆశక్క దగ్గరకు పోయిన్నే. అట్టి చేపలు ఇయ్యక్క అంటే, అయ్యో రవి అట్టి చేపలు ఎత్తలేము, వానకాలం కదా అన్ని పురుగులు పడుతున్నాయి అని చెప్పింది. అంటే ఆ చెక్క దగ్గర అట్టి చేపలు లేవా? అట్టి చేపలు లేకనే ఉత్తగా నచ్చినాయి కాదే. అయ్యో ఉత్త ఉలిగడ్డ పోతే కదా, ఇప్పుడు ఏం చేయాలి మరి? అవి ఉత్తగా ఎందుకు పోతే 2 గుడ్లు ఎత్తా, గోలిచ్చి పెట్టు. సరే కూర్చొని చూస్తాను, తేపో మరి. సరే పోయి తెత్తా. నీ అవ్వ నా పెళ్ళం చీర అడిగింది కదా, ఎక్కడ అప్పు చేసైనా దానికి చీర పట్టుకపోతా, లేకపోతే నా ఇజ్జత్ పోయేటట్టున్నది, లేకపోతే నా ఇజ్జత్ పోయేటట్టున్నది. నమ్మలేకపోతున్నామండి. నీ అవ్వ ఇద్దరు ముగ్గురిని అడిగితే ఎవ్వరు లేవంటారు కదా, ఇప్పుడు ఎవరిని అడగాలి, ఏం చేయాలి? చీర కొంచకపోతే నా ఇజ్జత్ మానం తీస్తుంది. అది ఎట్లా? అగో ఈ సరుపోవాదిన గిట అత్తంది, ఆమెను అడుగుతా. ఓ వదినే, ఓ వదినే, ఎటు పోతానావు? ఎటు పోతే నీకేం కావాలి చెప్పు. అయ్యో అడగక ముందుకే అర్థానం ఏంది వదినే? అరుసు లేదు ఖర్చు లేదు, నీకేం కావాలి చెప్పు. అవ్వ కొడుకో, అవ్వ కొడుకో, డౌట్స్ ఏం పెట్టుకోకండి. నిన్ను చూస్తేనే భయం అవుతుంది వదినే. మరి భయపడతావు, నువ్వు ఎందుకు నన్ను బజార్లో ఆపినావు? ఇక ఆపినందుకు మా అడుగుతా తీ వదినే. చెప్పు పిల్లగా, నాకు పని ఉన్నది, నీతో ముచ్చట పెట్టుకుంటూ ఉండన్నా. ఏం లేదు వదినే, నా పెళ్ళం చీరదెమ్మన్నది, ఒక 5,000 ఉంటే బదిలీయరాదు, మళ్ళా వారం రోజులైనా కిత్తా. అడగడానికి మానం సిగ్గు ఉన్నదా? పాత పైసలు ఇయ్యాలి, మళ్ళీ ఎట్లా అడగబుద్ధి అవుతుంది నీకు? సిగ్గుమానం ఉన్నాక నిన్నెందుకు అడుగుతావు వదినే? నీకెన్నన్నా సిగ్గుమానం రాదు గానీ ఫస్ట్ అయితే నా పైసలు నాకు ఫస్ట్ ఇచ్చినాయి. ఇయ్యా వదినే, ఇక ఫస్ట్ అయితే పాత పైసలు ఇయ్యి. ఇయ్యపోతే ఇది ఎత్తుకున్నావు, ఇక పో. ఇవ్వకపోతే ఈయన ఉంటానా? పో పో. నిన్న అడుగుడు నా బుద్ధి తక్కువ, ఆయన పాత పైసలే ఇయ్యాలి, పాప ఆమె ఎట్లా ఇస్తుంది? ఛీ, నాకు బుర్ర లేదు. మంజులా, ఓ మంజులా, ఏంది? కొన్ని మంచి నీళ్ళు పట్టుకురా. తెత్తన్నా. అయితే గాని కైకిల్లోళ్ళు వచ్చిర్రా? వచ్చిండ్రే. ఎంత మంది వచ్చిర్రు? 13 మంది వచ్చిండ్రు. ఏంది 13 మందిని పెట్టినవా? 9 మందిని పెడితే మనకు పైసలు మిగిలిపోవునా? 9 మంది ఎందుకే, వాళ్ళని అద్దంట. నువ్వు పోయి కలుపుకో, మనకు మస్తు పైసలు మిగులుతాయి, మనకు మస్తు పైసలు మిగులుతాయి. ఫైనల్ గా మీరు వామ్మో, నేను పోయి పొలం కలితే నా నడువు ఉంటదా? నేను కలవనే కలవా? నడువు నొత్తదా? అసలు మాటలు ఎందుకు మాట్లాడతానవే? ఎంత మందిని పెట్టాను నాకు తెలియదా? ఎంతో వ్యవసాయం చేసినట్టు మాట్లాడబడుతుంది. అయితే గాని ఏం కూర చేసినవే? ఏ ఉత్తగానే అన్నది, మాలేమే కోపానికి వస్తావు. బోడకాకరకాయ పులుసు పెట్టినా.
నాకే పులుసు పెడుతుందంటే మళ్ళా పులుసు పెట్టి నావే ఆ పులుసు తిన్నా అనుకో నేను పుర్రు కొట్టుడే. అయితే ఇదంతా మీ క్రియేషన్ అన్నమాట. ఒక్కొక్కరు ఇది రాకనే సత్తుర్రు. తింటే ఏమైతుంది? కడుపు జాడిచ్చినట్టు అవుతుంది. ఏం కాదు, ఒక్కసారికి తిను. అవ్వో నువ్వు నన్ను ఏమో చేసేటట్టున్నదే. తప్పుతుందా? మా తింటగానే వేసుకురాపో. రవి, ఓ రవి ఉన్నవారా? ఏంది శంకర్ బా గిట్లా వచ్చినావు? రవి లేడారా? ఉన్నాడు బా, కూర్చో. ఏయ్ బా వచ్చిండ్రా. ఆగో శంకరన్న, అంత మంచిదేనానే? అంత మంచి. ఏం కూరరా? తిన్నారా? తిన్నాం. బావ ఎన్నడు రాను నీకు ఎట్లా వచ్చినావు? ఏం పని బా? ఏం చెప్పాలి నా బాధ. మీ అక్క చీర కొనిత్తలేవు అని నా ఇజ్జత్ మానం ఇస్తుంది. ఇవాళ చీర లేకపోతే ఇంటికే రావద్దన్నది. ఊళ్ళో అంత తిరిగినా ఎవ్వరు పైసలు ఇత్తలేరు. మీ దగ్గర ఏమన్నా ఉన్నాయో అడగదందుకు వచ్చిన. అయ్యో యాళ్ళ గాని యాళ్ళ అడుగుతేవి బావా, ఏమన్నా పంటలు చేతికి వచ్చినాయా? అయ్యో శంకరన్న, పైసలు లేనప్పుడు చీర కొనిచ్చడం అవసరమా? అరే పైసలు వచ్చినాక కొనిచ్చు చీర మరి నాకు. అరే అది విన్నదిరా. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంటికి రాకన్నది. సరే ఓ పని చేస్తా గాని, ఇక మీరు ఎట్లా పైసలు ఇయ్యరు కదా, నీదేమన్నా పట్టు చీర ఉంటే ఇయ్యరా? అది పిల్ల 4-5 రోజులు మా ఇంటి నుంచి మళ్ళీ నీకే ఇస్తా. అది చీర కొంట పోతేనే నన్ను బతకనిస్తుంది, లేకపోతే నన్ను ఇంత అడిగే పెట్టనియ్యేది. ఒకసారి ఆలోచించుకోరాదు. నేను నీ బావను కాదా, నీ అన్నను కదా. మళ్ళీ 3-4 రోజులు అయినాక నువ్వే తీసుకో. అవునే, అన్న చెప్పింది నిజమేనే. అన్న వాయినకు చీర కొనిచ్చినట్టుంటది, మళ్ళీ 4 రోజులు అయితే నేను తీసుకొచ్చేట్టుంటది. పోయి దేపో. కాదు బావా, నీ గోస చూసి నాకు ఇయ్య బుద్ధి అవుతాను గాని ఇచ్చినాక మళ్ళీ అక్క చీర వాపస్ ఇస్తుందా మరి? గవాన్ని నీకెందుకే? ఎట్లా కొంటవేయండో అట్లా తీసుకొచ్చాడు తీయే. నువ్వైతే తేపో చీర. సరే తెత్తతి బా. బావా 3 రోజులకి ఇయ్యాలి మరి చీర. ఇస్తాంరా. అబ్బా నా విలువ కాపాడిర్రా. నువ్వు నా అన్న కాదానే. సరే పిల్ల పోయేస్తా. సరే అన్న ముఖంలో ఎంత సంతోషం పెరుగుతుంది. రవలి అగో తెచ్చినావా? వస్తున్నది. మాట అంటే తప్తా అనుకుంటున్నావనే. చీర లేక ముందుకు ఏమన్నవే? నేనేమన్నా? ఇప్పుడు చీర తెచ్చినా ఏమంటావు? మొగన్వి అయితే చీరదే అన్నా. చీర తెచ్చినావు కదా, నువ్వు మొనగానివి. అయితే గాని భూవేసుకరాపో. వేసుకత్తది. మూడు గంటల తరువాత. నీ అవ్వ చీర ఇచ్చి 3 గంటలు కూడా అయితే లేదు. నా చీర నాకు కావాలంటే ఏంటి? నీకేం తెలియదు, అక్క ఫోన్ చేసి అదే చీర కట్టుకురమ్మని నువ్వురా. ఇజ్జత్ పోతుంది అన్న దగ్గర. ఇజ్జత్ లేదు నా చీర నేను అడగడానికి ఇజ్జత్ దేనికి? అయ్యో 3 గంటలు కూడా అయితే లేదు కాదే. 3 గంటలు అయితే లేదు అని అంటే? అయ్యో అదే శంకర్ బావా, అగో ఏంది రోజు గిట్లా చీరు? శంకర్ బావ చీర తెచ్చిండు కదా అక్క నీకు, అది నా చీర నాకు ఇచ్చేయి. గాయని నీ చీర ఎందుకు తెస్తాడే? అని కొనుకొచ్చిండు చీరే. కొనుక్కరాలే అక్క, ఆ చీర నాది. కావాలంటే నా కర్రమోగన్ అడుగు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అవును వదినే, శంకర్ అన్న ఏడ పైసలు పుడతలేవా అని మా ఇంటికి వచ్చిండు. 2 రోజుల మంది నీ పెళ్ళ సిరిరా అంటే ఇచ్చినావు. ఇగో నా పెళ్ళ వాళ్ళ అక్క ఫోన్ చేసింది, నేను తొందరగా పోవాలి, తీసుకురాపు వదినే. తీసుకొస్తాగు. ఇక పట్టు చీరే. నల్ల మొక్క పోడా చీర కొనుకరారా మొగుడా అంటే ఇట్లా చీరలు అడుకొస్తావా? నువ్వు ఇంటికి రాని సంగతి చెప్తీయాలా? రానియలా అని సంగతి చెప్తా. ఆగో గిదేంది కుర్చేసుకొని కూర్చొని రోకల బండ పట్టుకున్నది? కొంపదీసి తొక్కునూరు అంటది. ఏందే రోకల బండ పట్టుకొని కూర్చున్నావు?
నవ్వు ఆపుకుంటున్నావు కదరా? చీర కొనుకరారా మొగుడా అంటే ఎవరెవరు చీరలు అడుకొస్తానవా నిన్ను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబాయ్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.